सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु राम रतन जी महाराज की. రామ్ రతన్ జీ మహారాజ్ గారి గురించి రెండు ముక్కలు చెప్పే ముందు ఈ ఆలయాన్ని మన ఎల్రాజుపాలెం సంబంధించిన రాజుగారు నరసరాజు గారు వారి సోదరులు కలిసి ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని 24 సంవత్సరాల క్రితం దీన్ని మొదలుపెట్టి పూర్తి చేశారు. వారు పూర్తి చేసిన ఈ యొక్క దేవస్థానాన్ని నిర్వహణాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఆలోచనతోటి మన సద్గురువు రామ్ రతన్ జీ గారి ప్రాంతానికి వచ్చినప్పుడు వారు వచ్చి ఈ యొక్క దేవస్థానాన్ని వారి యొక్క ట్రస్ట్లోకి తీసుకోమని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజు మేము కూడా గురువు గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం. ఈ దేవస్థాన ప్రాంగణం మొత్తం కూడా తిరగటం జరిగింది. తిరిగిన తర్వాత గురువు గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ట్రస్టుని ఇంకా భారం పెట్టడం కష్టం, ఇప్పటికే మనం నైమిషారణ్యంలో మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మనం గూడూరు మచిలీపట్నం దగ్గర ఉన్న గూడూరులో ప్రధాన కార్యాలయంలో కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు తీసుకోవటానికి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు నిరాకరించడం జరిగింది. నిరాకరించిన తర్వాత ఆ రోజు రాత్రి కందుకూరులో గురువు గారు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో బాబా గారు వారికి ప్రత్యక్షమై ఆ గుడిని మీరు వెనువెంటనే స్వీకరించండి, ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు, వాటికి సంబంధించిన వ్యక్తులు ఆ వనరులు మీకు అందించేటట్లుగా నేను మీకు ఆ మార్గాన్ని చూపుతానని చెప్పినాడు. వెనువెంటనే ఉదయాన్నే మళ్ళీ బాబా గారు గురువు గారు ఫోన్ చేసి మహేందర్ రెడ్డి నువ్వు కూడా రావాలి ఎక్కడ దాకంటే మళ్ళీ వచ్చాం. ఈ యొక్క బాబా గారు చెప్పారు మనం దీన్ని తీసుకుంటున్నామని చెప్పి దానికి మన మిత్రులు ఎప్పుడూ కూడా నిత్యం ఈ దేవస్థానాన్ని అంటిపెట్టుకుని ఉండి రత్తయ్య గారిని దీనికి అధ్యక్షులుగాను గౌరవాధ్యక్షులుగా నన్ను నియమిస్తూ ఆ రోజు బాబా గారు కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ రోజు బాబా గారు చెప్పిన మాట, గురువు గారితో చెప్పిన మాట, మీరు ఊహించినంత రీతిలోకి ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతుంది అని ఆయన చెప్పిన మాట, ఇక్కడ జరుగుతున్న మార్పులు అనుగుణంగా భక్తులు ఇక్కడికి వస్తున్న విధానం మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, నేను చెప్పవలసిన పని కూడా లేదు. అంత అద్భుతంగా ఆయన చెప్పిన వాక్కుని ఎక్కడా తూచా తప్పకుండా దానికి తగిన కష్టాన్ని దానికి తగిన శ్రమని కూడా రత్తయ్య గారు వారి యొక్క మిత్రులు అందరూ కూడా దీనికి అందిస్తున్న విషయం. దానికి పూర్తి సహాయ సహకారాలని ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబా గారి పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చూపుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ దేవస్థానం అందరికీ తెలిసే విధంగా ఈరోజు హైవే మీద బాబా గుడి అంటే రాజుపాలెం గుడి అనే రకంగా ఈరోజు ఇది ప్రతిష్ట తెచ్చుకోవటం జరిగింది. ఇక్కడనే ఇంకొక విచిత్రం, గురువు గారు మరణానికి ముందే తన దేహంలోని ఒక భాగాన్ని ఇక్కడ ఖచ్చితంగా మీరు సమాధి చేయాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటల మేరకు ఇక్కడ బాబా గారి యొక్క దేహంలో భాగాన్ని ఇక్కడ మనం సమాధి చేయడం కూడా జరిగింది. ఇది ఎక్కడా లేని విధంగా ఎన్ని బాబా గుళ్ళు జరిగినా కూడా ఇట గురువు గారి విగ్రహం బాబా గారి విగ్రహానికి ఎదురుగా ఉండే కార్యక్రమం ఇది మనం చేసింది కాదు. ఇది స్వయాన సాయిబాబా గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన వాక్కు మేరకు అది ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగా ఎంత దూరంలో బాబా గారి యొక్క విగ్రహానికి దూరంలో గురువు గారి విగ్రహం ఉండాలని చెప్పినారో తదనుగుణంగా ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. నాకు కూడా పెద్ద నమ్మకం లేదు 2007 సంవత్సరం వరకు కూడా. 2007లో ఒకసారి బాబా గారితో అనుసంధానం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలకు సంబంధించి శక్తి ఉన్న వరకు, సమయం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలకి అనేక మంది గుప్త దాతలు అనేక మంది ఉన్నారు. ఇది పేర్లు చెప్పవలసిన పని లేదు. వారి శక్తి కొలది వారు గుప్త దానాలు చేస్తూ ఉన్నారు, దాతలుగా నిలిచిపోతూ ఉన్నారు. అలాగా చేయటానికి అవకాశం లేని వారు ఆయన సేవలో విలీనమై అంతకన్నా ఎక్కువ పుణ్యాన్ని సాధిస్తున్నారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ ఉన్నాం. బాబా గుడి అంటే ఇది అన్నప్రసాద కార్యక్రమం ఒక్కటే కాదు. బాబా ప్రేమని సంపూర్ణంగా మనం అందిపుచ్చుకోగలిగినప్పుడే అది మనకి లభ్యత అనుకూరుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉండా. అలాగే ఇందాక కృష్ణ గారు మాట్లాడేటప్పుడు తృప్తి అనే పదం,
తృప్తి అనే దానికి అనుసంధానంగా వచ్చేదే కమల పిల్లల్లాగా ఉండేదే అసంతృప్తి అనేది. తృప్తి అంటే ఈరోజు కృష్ణ గారు చెప్పినట్లు ఒక 10 లక్షల కారు కొంటే మళ్ళీ మన కారు వేసుకున్న దావన పోతూ ఉంటే ఇంకొక 30 లక్షల రూపాయల కారు కనిపిస్తే అబ్బా దీన్ని కొనలేకపోయినాము అనిపించేదే మొదటి తృప్తి అయితే, కారు వచ్చిందనే తృప్తి అయితే వెంటనే వచ్చేది ఆ 30 లక్షల కారును చూసి కలిగే కోరిక అసంతృప్తి. ఇది మనిషిని విడనాడాలంటే బాబా తత్వాన్ని పూర్తి స్థాయిలో అవపోసన పట్టేదానికి కృషి చేస్తేనే, కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎప్పుడైపోద్దబ్బా ఈయన ప్రసంగం ఏంద్రా, ఎప్పుడు 12-12:30కి భోజనాలు, ఇక్కడ ప్రసాద కార్యక్రమాలు ఉండేది, కనీసం బాబా గారి దగ్గర కూడా మానేయకుండా కూర్చోబెడుతున్నారని అంటే ఇది మేము కూర్చోబెట్టింది కాదు, బాబా గారు ఇచ్చిన అనుజ్ఞ ఇది మనకి. ఆయన ఆజ్ఞ మేరకు మనం ఎలా నడుచుకోవాలి అనే దానికి ముందుగా ఆ బోధనలు వింటే కానీ మనకి ఆ ఆత్మ అనుసంధాన కార్యక్రమం సంపూర్ణంగా జరిగినట్టుగా ఉండదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒక మంచి చరిత్ర కలిగిన దేవస్థానం అతి కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మరింత విశేషంగా భక్తజనాలను ఆకర్షించేదానికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు మీ అందరికీ కూడా 100% గురువు గారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా, బాబా దీవెనలు మీకు సంపూర్ణంగా లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కార్యక్రమం చిన్నదా పెద్దదా అని చూడకుండా పిలిచిన వెంటనే ఇది బాబా కార్యక్రమం అంటే నా కార్యక్రమం అని చెప్పి దూరమైన, సెలవు లేకపోయినా సెలవు కల్పించుకొని ఈరోజు మనకి మంచిగా బాబా గురించి చక్కటి పదజాలంతో, చక్కటి పద్యాలతోటి భావయుక్తంగా మీకు అందరికీ కట్టిపడేసి కూర్చోబెట్టిన కృష్ణ గారికి మనందరం కూడా ఒకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలని మనవి చేసుకుంటూ, అవకాశం ఇచ్చిన, అవకాశం కల్పించిన, అవకాశం కోసం ఇక్కడికి వచ్చిన మనందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సాయిరామ్.